హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లల్ని వాళ్ళు విడిపోయే ముందు కొంతమందికి పిల్లలు ఉంటారు కదా, తల్లి వైపు ఉంటావా తండ్రి వైపు ఉంటావా అని అడుగుతూ ఉంటారు కదా. ఆ వయసులో వాళ్ళు ఏం చెప్పగలుగుతారండి? ఎవరైనా తల్లి దగ్గరే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఎక్కువ తండ్రి ఇష్టం ఉన్నా చెప్పుకోగలుగుతారా? ఎమోషన్స్ అర్థమైనా కూడా ప్రాపర్గా చెప్పలేరు. ఆ లాంగ్వేజ్కి కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళ దగ్గర స్థాయి సరిపోదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎలానంటే ఎవరో ఒకళ్ళ ప్రేమకి వీళ్ళు దూరం అయిపోయి బతకాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది అనేటువంటి బాధ కలుగుతుంది నాకు కొంతమందిని చూసినప్పుడు. ఈ యాంగిల్లో ఉన్నప్పుడు ఎలా చూడాలండి మనం? అది ఎవరు ఆలోచించాలి? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎవరో ఒకళ్ళ దగ్గర బ్రతికేయాలి, అడ్జస్ట్ అయిపోవాలి అనేటటువంటి ధోరణి పిల్లలకి వచ్చేస్తుంది, తెచ్చేసుకుంటారు అని అన్నారు కదా. దాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? నువ్వు నేను అర్థం చేసుకుంటే సరిపోయిందా? ఎవరైతే ఆ దాంపత్యంలో ఉన్నటువంటి ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నారో, తుంచుకోవాలని చూస్తున్నారో, లేదా తుంచుకునేటటువంటి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు కదా ఆలోచించాలి. ఇక్కడ మన కోర్టులు కానీ, తర్వాత ఈ సమాజం కానీ, ఈ తల్లిదండ్రులు కానీ ఆలోచించని విషయం ఏంటి అనంటే, రైట్ నాగరాజు, ఇవాళ రేపట్లో ఏ బంధము నిలబడట్లేదు. దీన్ని బాగా స్లోగన్ కింద పెట్టుకున్నారు జనాలందరూ. నిజంగానే నిలబడట్లేదు. ఎందుకు అనంటే ఇవాళ ఒక కుటుంబము, ఆ కుటుంబం చుట్టూ ఒక వ్యవస్థ, అంటే ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. నువ్వెక్కడో బతుకుతున్నావు, మీ నాన్న ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నా, మా అమ్మ ఎక్కడో ఉంది, లేకపోతే నా కూతురు ఎక్కడో చదువుతుంది, ఎక్కడెక్కడో ఉంటున్నాం. కాబట్టి వ్యవస్థ గురించినటువంటి భయం మనలో లేదు. ఇక్కడ ఏమవుతుంది, జీవితం అంటే ఇంతే ఉంది కాబట్టి ఒక్కొక్కరికి కక్కుర్తి అనేటటువంటిది బాగా పెరిగిపోయింది. ఈ వర్డ్ బాగా వర్తిస్తుంది. ఎవడైతే బంధాన్ని తుంచుకోవాలని చెప్పేసి అని ఎంగిలిస్త్రాకుల కోసం పోతా ఉన్నారో, లేదా నేల విడిచి సాము చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారో, వివాహ వ్యవస్థని బంధాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే కక్కుర్తి అన్నమాట. అరే, ఒక పెళ్లి చేసుకున్నావు, ఒక భార్య ఉంది, నీకు భార్య ఉన్నప్పుడు నువ్వు అది బోర్ కొట్టిందనో, లేకపోతే అది ఇంకొకటనో సరే, అడ్జస్ట్మెంట్ లేనటువంటి భార్యలు కూడా ఉన్నారు. కానీ వ్యవస్థకి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావు అనేటటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా, ఆ భార్య నువ్వు చెప్పినట్టు వినట్లేదనో, లేకపోతే నీకు వేరే టేస్ట్లు బయట దొరికినాయి అని చెప్పేసనో నీ మానానికి నువ్వు ఎగేసుకుంటూ పోతున్నావే. నువ్వు పోయేటప్పుడు ఎదవా, నువ్వు పడుకొని కన్నటువంటి ఆ బిడ్డ ఇరే పొద్దున ఎవరికి దక్కుతుంది అనే జ్ఞానం నీకు ఏడ్చిందా ఎప్పుడైనా? అడుగు, జనాలను అడుగు, ఒక్కసారి తండ్రులనే పదార్థాలను అడుగు. ఆ బిడ్డ నీ వల్ల కలిగినటువంటి బిడ్డ, నీకు కోరికొస్తే పడుకున్నావో, లేకపోతే నీకు జీవితం అనేది పెళ్ళి అనేటటువంటిది చేసుకున్నావు కాబట్టి నువ్వు ఒక బిడ్డను కనేసి అవతల పారేస్తానని చెప్పేసి అని కన్నావో తెలియదు. కానీ నీ ద్వారా ఈ భూమి మీదకు ఒక జీవి వచ్చినప్పుడు అసలు ఆ జీవి యొక్క భవిష్యత్తు ఏంటి, అసలు దాన్ని మన ద్వారా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చామే, వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక అస్తిత్వం ఉంటుంది అనేటటువంటి ఆలోచన మానేసేసి ఎవడి బతుకులు వాడు బతికేయడానికి, ఆ బతికేటటువంటి ప్రపంచంలో నేను ఇక్కడ మగవాళ్ళని మాత్రమే మాట్లాడట్లేదు, నేను ఆడవాళ్ళను కూడా నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఒక పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అనేటటువంటి వాడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత వాడేం చేస్తున్నాడు అబ్జర్వేషన్ నీకు ఉండాల్సిన అవసరం లేదా? ఒకటి. రెండోది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకంటూ ఒక పిల్లలు పుడతారు, వాళ్ళకు ఒక మంచి కుటుంబం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా నువ్వు లేకుండా, నీ అత్తమావలంటే నీకు పడదనో, ఆడబిడ్డ అంటే పడదనో, పెత్తనమంతా నీకే కావాలనో, లేకపోతే వాడి జీవితం మీద నీకే హక్కులు కావాలనో, ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు, ఇటు మగాడు ఇందాక చెప్పినటువంటి యాటిట్యూడ్ తోటి మగవాడు, ఈ యాటిట్యూడ్ తోటి ఆడది, వాడి నెత్తినెక్కేసి ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు ఎక్కేయాలని చెప్పేసి అని జుట్లు పట్టుకొని కొట్టేసేసుకొని రోడ్డు మీద పడిపోయి డివోర్స్కి అప్లై చేసుకుంటే ఆ పిల్లలు ఎక్కడికి పోవాలి? ఆ పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారన్న కామన్ సెన్స్ జ్ఞానం ఎవరికైనా చచ్చిందా? అసలు ఎవరికైనా ఏడ్చిందా? నేను చెప్తున్నాను, అదేమంటే మా మనసులండి, మా జీవితాలండి కాలిపోతున్నాయండి. అరే, నువ్వు కాలుతున్నావు బాగానే ఉంది, కానీ మసి అయిపోతున్నటువంటి, నీకు తెలియకుండా మసి చేస్తున్న జీవితాల గురించి నువ్వేం మాట్లాడతావు? అయితే అమ్మ దగ్గర ఉండాలి, అయితే నాన్న దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లలకి అమ్మో నాన్నో ఎవరో దగ్గర ఉండాలని ఉండదు నాగరాజు, ఇద్దరు కలిసి ఉంటే ఉండాలి అని ఉంటుంది. ఇవాళ మీరు స్కూల్స్కి వెళ్ళి చూడండి, చాలా స్కూల్స్లో
ఒక్క చిన్న గ్యాప్ వచ్చిందంటే ఏ ఇద్దరు స్నేహితులు కూడా ఏంటి మనం ఎలా చదువుతామని మాట్లాడుకోవట్లేదు, లేకపోతే నీ నీ అంబిషన్స్ ఏంటనేది మాట్లాడుకోవట్లేదు, నీ గోల్స్ ఏంటనేది మాట్లాడుకోవట్లేదు. రాత్రి మా ఇంట్లో ఇలా జరిగింది, ఏం జరిగింది, మా నాన్న మమ్మని కొట్టాడు, లేదా మా అమ్మ బాసనలు బగలగొట్టింది, లేదా మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంది, మా నాన్నతో గొడవ పడింది, లేదా మా నాన్న తాగొచ్చి ఇలా ఉంది, ఏంటి నాన్నకి ఇల్లీగల్ రిలేషన్ ఉందని గొడవ పడ్డారు, లేదా అమ్మకి ఇంకేదో ఉంది, మా అమ్మకి అట్టాంటిదే ఉన్నా, లేకపోతే అమ్మ ఆ మాట వినట్లేదనా, లేకపోతే పుట్టింటి వాళ్ళకి పెట్టట్లేదనా, ఈ విధంగా కొట్టుకు సస్తున్నారు, మనశ్శాంతి లేదు అని మాట్లాడుకునేటటువంటి పిల్లల శాతము 100కి 150% ఉంది నాగరాజ్ ఇవాళ స్కూల్స్లో. ఇవాళ పిల్లలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎందుకు అంత విచ్చలవిడితనంగా పైసలు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు అంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటే పెద్దవాళ్ళకి బాధ్యతలు మర్చిపోవడం వల్లనే వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని బయట వెతుక్కుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ గుండెల్ని ఎప్పుడైనా తట్టారా? నీకు అవకాశం ఉంటే, నీకు చేతనైతే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు, బోళ్ళని జీవితాలు మనం వీళ్ళకి చూపిద్దాం, ఈ పేరెంట్స్కి చూపిద్దాం, వీళ్ళ యాటిట్యూడ్ ఎంత జుగుప్సాకరంగా ఉందో చూపిద్దాం మనం. అరే చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు మానేసేసి ఎంతసేపు కూడా కొన్ని జాతకాలు ఉంటాయి నాగరాజ్, చెప్పనే వద్దు. ఆడ కానీ మగ కానీ ఈ మగాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకొక దాన్ని పట్టుకొని పోవాలన్నా, లేకపోతే వాడి యొక్క జీవితాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని అంటే, ఎదుటి దాన్ని ఎవరినైనా తగిలించుకోవాలన్నా, తగిలించుకున్న దాంతో ఉండాలన్నా, భార్యని ఎంత నీచ నికృష్టమైనటువంటి వస్తువుని చేసి ఈ సమాజంలో పడేస్తాడో నీకు ఒక విషయం తెలుసా? ఎందుకు చేస్తాడో? ఎందుకు అనంటే వాడు చేసేటటువంటి తప్పులు ఒప్పుకోవాలంటే ఇది ఎదవవ్వాలి, దీన్ని ఎదవం చెయ్యాలి. అరే ఎదవల్లారా, నేను మాట్లాడుతున్నాను, మీరు మీ భార్యని అంత నీచంగా అంత నికృష్టంగా సమాజంలో దాడి చేసేటప్పుడు ఒకటి ఆలోచించండి, మీరు కన్న పిల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారా? మీరు కన్న పిల్లలు ఈ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తారు మీరు? వాళ్ళ మనోభావాలు ఎప్పుడైనా అడిగారా? మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, పెళ్ళావన మొగుడంటేనో, మొగుడంటే పెళ్ళానంటేనో మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే మీ వల్ల ఈ ప్రపంచంలోకి ఒక జీవి వచ్చాడు, ఏం చేస్తున్నారు? వాళ్ళని ఏమి పట్టదు, ఎవడికి పట్టదు. ఈడు ఒంటి మీద ఉన్న కోరికలు తీర్చుకుంటానికి వీడికి ఇంకొకటి కావాలి, లేకపోతే దానికి ఇంట్లో ఉన్న కోరికలు తీర్చడానికో, లేకపోతే దాని పక్కన ఉన్నటువంటి దాని చపలత్వమో, దాని మూర్ఖత్వాన్ని, లేకపోతే దాని యొక్క ద్వేషాన్ని, ఇవన్నీ భరించడానికి ఇంకొక జీవులో అవసరం కాబట్టి జుట్లు పట్టుకొని కొట్టుకొని చస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది నాగరాజు, సంవత్సరాల తరబడి ఎవరో ఒకళ్ళు భరిస్తూ ఉంటారు. అటు మొగుడో, ఇటు పెళ్ళామో. మొగుడు చేసే దాష్టికాలను పెళ్ళామన్నా భరిస్తుంది, పెళ్ళాం చేసే వాటిని మొగుడన్నా భరిస్తాడు. కానీ ఆ వాతావరణంలో కూడా పిల్లలు ఇమడలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు బ్యాలెన్స్డ్గా తండ్రి ఉన్నా, చాలా వరకు బ్యాలెన్స్డ్గా తల్లి ఉన్నా కూడా ఒక స్థితికి వచ్చేసరికి వాళ్ళు వెక్స్ అయిపోతున్నారు. అరే ప్రేమని నువ్వు ఉన్న చోట ఎత్తుక్కోకుండా, జీవితాన్ని నువ్వు ఉన్న చోట పొందకుండా ఈ పెత్తనాలేంటి నాగరాజు ఒకళ్ళ మీద ఒకళ్ళకి? అరే పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకొని సావంటారు. వీళ్ళు ఏంటంటే లాభము, ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, పెళ్లి చేసుకోవట్లేదు వీళ్ళు, ఇక్కడ పెళ్ళి అనేటటువంటి వ్యాపారం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే, ఓకే వాడికి ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజ్ అంతా రేపటి నుంచి నాది కాబట్టి నేను ఎంత ఇవ్వాలి, మా అమ్మకి ఎంత ఇవ్వాలి, మా అయ్యకి ఎంత ఇవ్వాలి, నేను ఎంత పుచ్చుకోవాలి, ఆ పెత్తనం అంతా నాదే ఉండాలి. అత్త మామ నాకు వద్దు. అరే అత్త మామ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇవాళ? అత్తమామ వద్దు, ఆడపడుచులు వద్దు, అత్తమామ వద్దు, కాబట్టి నాది నేను నెరవేర్చుకోవాలంటే నేను ఏ స్థాయికన్నా వెళ్తా. ఏ స్థాయికి వెళ్తాను అని అంటే రోడ్డు మీద పడతా, పోలీస్ స్టేషన్లో పడతా, లేకపోతే ఇంకెక్కడన్నా పడతా, ఇంకా మళ్ళీ మాట్లాడాలంటే వచ్చి మళ్ళీ పుట్టింట్లోనే పడతా. ఈ మధ్యలో కొవ్వెక్కి కనుక పడుకొని పిల్లల్ని అంటారు కదా, అందరినీ నేను అనట్లేదండి, ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అరే ఆ పిల్లల్ని ఏం చేస్తారు నాగరాజు? వీళ్ళకి బాధ్యత ఏమేడ్చింది నాగరాజు? ఏమన్నా బాధ్యత ఉందా అసలు వీళ్ళకి? సమాజం పట్ల కానీ, సంసారం పట్ల కానీ, లేకపోతే ఆ పిల్లల పట్ల కానీ ఏ విధమైనటువంటి బాధ్యత వీళ్ళకుంది? రైట్, కొన్ని కాపురాలు ఉన్నాయి నిజంగానే ఒక విరుద్ధ భావాలతోటి కూడినటువంటి మనుషులు ఇద్దరు ఒకటయ్యారనుకుందాం. భరించలేనటువంటి తత్వం వచ్చినప్పుడు మంచి స్నేహితులుగా విడిపోండి, కలిసి ఉండమని నేను అనట్లా, ఆ నరకంలోనే పడమని నేను అనట్లేదు, మంచి స్నేహితులుగా విడిపోండి. ఇక్కడ ఏమవుతుందంటే పెళ్ళాం గనక ఉన్నతరాలు ఇన్ ద సెన్స్ అది స్టేటస్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, హోదా పరంగా కానీ ఉన్నదనుకో, ఈ హోదా వాడికి అవసరం. ఓకే, ఇక్కడ ఈ పెళ్ళాన్ని ఏం చేస్తాడు? కావలసినంత నలిపేసి కూర్చోబెడతాడు, కావలసినంత చేసి కూర్చోబెడతాడు. మళ్ళీ ఈడిపోయే పోకడలు ఉంటాయి చూసావా నాగరాజు? ఈ ఎంగిలి ఇస్తరాకుల కోసం కుక్కలు ఎగబడతాయి చూసావా? ఇలాంటి కుక్కల బోళ్ళు ఉంటాయి, బయట ఉండే ఎంగిలి ఇస్తరాకులు కొన్ని ఉంటాయి కదా, వాటిల కోసం ఎగబడేటటువంటి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ భార్య అనేటటువంటి వస్తువుని
వీడు చేసేటటువంటి ఈ ఎంగిలి మెతుకులు ఏరుకు తినేటటువంటి వ్యవహారం తప్పురా అని ఎవడైనా అన్నాడు అని అంటే దీన్ని డల్ చేయడానికి ఎవరిని ఉపయోగించుకుంటాడు? ఇదే పిల్లల్ని ఉపయోగించుకుంటాడు, ఇదే సమాజాన్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకు నీకంత కక్కుర్తి? ఎందుకు నీకంత కక్కుర్తి? పోతే అటే పో, ఆ ఎంగిలి ఇస్త్రాకులు నాక్కుంటూ కూర్చో. ఈ పవిత్రమైనటువంటి భోజనమే వడ్డించిన విస్తర ఏదైతే ఉందో పవిత్రంగా దాన్ని అట్లా అట్టిపెట్టు, నీ బిడ్డలకు అట్టిపెట్టు. అది చేయడవాడు దాన్ని ఈ కుక్కల్ని ఉసుగొలుపుతాడు, ఈ కుక్కలకు వచ్చి చించి ఛిద్రం చేసి అవతల బారేస్తాయి. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ వాళ్ళు వ్యవస్థని నాశనం చేసుకుంటూ భ్రష్టు పట్టించేసుకుంటూ వీళ్ళు ఏం సాధిద్దామని ఈ భూమి మీద బతుకున్నారో నాకు అర్థం కాదు నాగరాజు. ఈరోజు ఏ పిల్లలనైనా ఇలాంటి పిల్లల్ని స్కూల్కి వెళ్దాం పదా, మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని స్కూల్కి వెళ్దాం పదా, స్కూల్కి వెళ్ళి డ్రైవ్ మొదలు పెడదాం పదా. నిజంగా ఒక్కొక్క పిల్లలు చెప్పే దమ్ము, వాళ్ళ యొక్క కథలు కానీ కన్నీళ్ళు కానీ వినేటటువంటి దమ్ము ధైర్యం ఈ పేరెంట్స్కి ఉందేమో నేను చూస్తా. లేదు, వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి? ఇప్పుడు నిజం చెప్తున్నా, మొన్న ఫాదర్స్ డే వచ్చింది కదా, ఫాదర్స్ డే వచ్చిన రోజున ఎంతమంది పిల్లలు, ఫాదర్స్ దూరంగా ఉన్నటువంటి పిల్లలు ఫాదర్కి ఎలా కమ్యూనికేట్ చేయాలా అని మనసు గిలగిలా కొట్టుకొని లేక లోపల కుమిలి ఏడ్చి కుళ్ళిపోయినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో, అలాగే ఫాదర్ని దూరం చేసినందుకు ఆ ఫాదర్ బిడ్డలకి దగ్గరయ్యి హత్తుకోవాలని చెప్పేసని ఆ మనస్సుని ఆర్ద్రత దాన్ని తీర్చుకోవడానికి ట్రై చేసినటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు నాగరాజు. కానీ వీళ్ళు బ్రేక్ చేయలేరు, వాళ్ళు బ్రేక్ చేయలేరు. ఎలా ఉంటుంది అని అంటే నాగరాజు, ఇలాంటి సిచ్యుయేషన్ అంతా ఆల్ ఈజ్ వెల్ ఎవరికి ఉంటుంది? ఎవరికి వాడు చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ సమాజంలో చూస్తే మాత్రము ఇలాంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో నేనైతే మాత్రం చెప్పలేను. నేను ఇక్కడ చెప్తున్నా, విడిపోయే భార్యాభర్తలు కలిసి ఉండండి అని మనం కలపలేము. ఎందుకంటే ఎవరి బుద్ధులు వాళ్ళవి, ఎవరి సిచ్యుయేషన్స్ వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. కనీసం విడిపోయే ముందు అరే ఒక అగ్రిమెంట్కి రండి. ఏమని అగ్రిమెంట్కి రావాలి అని అంటే మిత్రులుగా విడిపోండి. మీ పిల్లలకి ఎంత స్వేచ్ఛ ఉండాలి అని అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఉండాలో అంత హ్యాపీగా మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు మీ దగ్గర ఎక్కడో ఒక చోట వాళ్ళు హ్యాపీగా ఉండేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అంతేగాని పిల్లకాయలందరిని కలిపి కూర్చోబెట్టి ఎవడెవడో ఫోన్లు చేసి లాయర్ ఫోన్ చేస్తాడు. ఈ పిల్లలు నిజంగా చెప్తున్నా, ఇలాంటి పిల్లలు సఫరింగ్ ఎట్లా ఉంటుంది చెప్పమంటావా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తాడు, అమ్మా నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావా, మీ అమ్మ దగ్గర ఉంటావా? అరే పోలీస్ స్టేషన్ ఏంటి, పిల్లల వయసు ఎంత, వాళ్ళు మాట్లాడేదేంటి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేదేంటి, వాళ్ళు కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఎవడో ఒక లాయర్ ఫోన్ చేస్తాడు, అమ్మ తరపు లాయరో తెలియదు, అయ్య తరపు లాయరో తెలియదు, అసలు వాడు ఎట్టుంటాడో తెలియదు, అసలు వాడు ఎవడో కూడా తెలియదు. లాయర్ అంటే వాడు గీడు అని నేను మాట్లాడలేదు. ఆ అన్నోన్ పర్సన్ తోటి అమ్మ నువ్వు ఎవరి దగ్గర ఉంటావు, నీ తరపున పిటిషన్ వేయాలి, లేకపోతే నువ్వు ఎవరి కస్టడీలోకి వెళ్తావు, నాన్న దగ్గర ఉంటావా, అమ్మ దగ్గర ఉంటావా అని చెప్పేసి అని మాట్లాడితే ముక్కు మొహం తెలియని మనిషి దగ్గర వీడి లోపల రగులుతున్నటువంటి ఆ బడబాగ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? ఆ మంటని వీళ్ళంతా రగులుస్తున్నారు తప్పితే పిల్లల మనసుల్లో ఎవరో చల్లార్చేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. నువ్వు అడిగేదలుచుకుంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కూర్చోబెట్టి అడగండి, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఈ విధంగా కలవలేనటువంటి సిచ్యుయేషను, కానీ మా ప్రేమ మాత్రం మీకుంటుంది, ఏం చేద్దామని చెప్పి మీ పిల్లల్ని భాగస్వాముల్ని చేయండి. ఎలా? ఒత్తిడితో కూడినటువంటి వ్యవహారం కాదు, ప్రేమతో కూడినటువంటి వ్యవహారాన్ని వీళ్ళు ఎందుకు చేసుకోరు? ఆరిచ్చి కాట్ల కుక్కలాగా కొట్లాడుకుని వీళ్ళు భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తే ఇవాళ పిల్లలు నడి బజార్లో నిలబడి అనాథలు అవుతున్నారు నాగరాజు. నిజంగా చెప్తున్న ఈ హాస్టల్లో కానీ స్కూల్స్లో కానీ ఉన్న పిల్లలు పేరెంటింగ్ అనేటటువంటి ఆ షెల్టర్ కింద ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ దాని కింద అనాథల్లానే ఉన్నారు.